డే 5 భయం ఎలా జయించాలి? భయాన్ని మనం ఎలా జయించాలి? భయాన్ని ధైర్యంగా మార్చుకునే 5 మార్గాల గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు ఏదైనా చేయాలని ఉంది, కానీ భయంతో ఆగిపోతున్నారు. నేను చేయగలనా? విఫలమైపోతానేమో, ఇతరులు ఏమనుకుంటారో ఏమో, నాకు సపోర్ట్ లేకపోతే, ఇలాంటి ఆలోచనలు మీకు కూడా వస్తున్నాయా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భయం ఉండటం తప్పు కాదు. అందరికీ భయం ఉంటుంది. భయం వల్ల ఆగిపోకూడదు. మనం మార్చుకోవాల్సిన విషయాలు ఈరోజు భయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ 5 సింపుల్ మార్గాలు మీతో షేర్ చేసుకుంటాను. అందరికీ నమస్కారం. నేను మీ విజయశ్రీ. మన జీవితంలో కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే మొదట ఎదురయ్యేది చాలాసార్లు భయం. కొత్త బిజినెస్ ప్రారంభించాలన్నా భయం, యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలన్నా భయం, కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవాలనుకున్నా భయం. ముందుగా మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది, నేను చేయగలనా? నిజానికి భయం పూర్తిగా పోయే వరకు ఎదురు చూసే మనం ఎప్పటికీ మొదలు పెట్టలేము. అందుకే భయం ఉన్న ముందుకు ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మీ భయం ఏంటో గుర్తించండి. మొదటిది, మీకు అసలు దేనికి భయం తెలుసుకోండి. నాకు భయం అని సాధారణంగా అనుకోవడం కంటే ఒక పేపర్ తీసుకొని రాయండి. నాకు దీనికి భయం, దేనికి భయం. ఉదాహరణకు, నేను కొత్తగా బిజినెస్ ప్రారంభిస్తే కస్టమర్స్ వస్తారో రారో, నేను వీడియో చేస్తే ఎవరైనా నవ్వుతారా, నేను కొత్త స్కిల్ నేర్చుకోగలనా అని రాయండి. మీ భయాన్ని రాసినప్పుడు అది మీ మనసులో ఉన్న ఒక పెద్ద సమస్యలా కాకుండా పరిష్కరించాల్సిన ఒక చిన్న సమస్యగా కనిపించడం మొదలవుతుంది. రెండవది, పెద్ద పనిని చిన్న చిన్న స్టెప్పులుగా విభజించండి. ఒకసారిగా పెద్ద పని చేయాలని ప్రయత్నించకండి. ఉదాహరణకు, యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకుంటున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ ఛానల్ ఎలా నడపగలను అని ఆలోచిస్తే భయంగా ఉంటుంది. దాన్ని చిన్న స్టెప్గా చేయండి. మొదట టాపిక్ నిర్ణయించుకోండి, తర్వాత స్క్రిప్ట్ రాయండి, తర్వాత చిన్న వీడియో రికార్డింగ్ చేయండి, తర్వాత అప్లోడ్ చేయండి. ఒక్కో అడుగు వేస్తూ వెళ్తే పెద్ద భయం కూడా చిన్నదవుతుంది. మూడో, తప్పు అవుతుందేమో అని భయాన్ని తగ్గించుకోండి. నేను తప్పు చేస్తే అనే భయాన్ని తగ్గించుకోండి. మొదట ప్రయత్నం పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మీ మొదటి వీడియోలో కొన్ని మిస్టేక్స్ ఉండవచ్చు. మీ మొదట బిజినెస్లో కొన్ని మిస్టేక్స్ రావచ్చు. మీ మొదట ప్రయత్నమే అనుకున్నట్టే జరగకపోవచ్చు. అది ఫెయిల్యూర్ కాదు, అది లెర్నింగ్. తప్పు జరిగితే నేను ఎందుకు తప్పు చేశాను, తర్వాత ఎలా బెటర్ చేయాలి అని ఆలోచించండి. అలా చేస్తే ప్రతి తప్పు మీకు ఒక లెసన్ అవుతుంది. నాలుగవది, ఇతరులు ఏమనుకుంటారో అనే భయాన్ని తగ్గించండి. చాలా ముఖ్యమైనది. ఇతరులు ఏమనుకుంటారు అనే భయం మనలో చాలామందికి. ఏదైనా చేయడానికి ముందు వాళ్ళు నవ్వుతారా, వాళ్ళు ఏమంటారో అని ఆలోచిస్తాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని మీరు జీవించాలి.
ఇతరులు కాదు. మీ నిర్ణయాలు, ఫలితాలను మీరు ఎదుర్కోవాలి. కాబట్టి అందరినీ సంతోషపెట్టడం కంటే మీ జీవితానికి సరైనది ఏది అని ఆలోచించడం బెటర్. 5. యాక్షన్ తీసుకోండి. భయాన్ని జయించడానికి ఉత్తమమైన మార్గం చిన్న యాక్షన్. మీకు ఏదైనా చేయాలని ఉందా? ఈరోజే దానిలో ఒక చిన్న అడుగు వెయ్యండి. కొత్త స్కిల్ నేర్చుకోవాలని ఉంది. ఈరోజు 20 నిమిషాలు నేర్చుకోండి. బిజినెస్ చేయాలని ఉంది. మనం బిజినెస్ ఎలా ప్రారంభించాలని తెలుసుకోండి. మొదట స్టెప్ గురించి రీసెర్చ్ చేయండి. యూట్యూబ్ వీడియో చేయాలా? ఈరోజు స్క్రిప్ట్ రాసుకోండి. చిన్న యాక్షన్, చిన్న విజయం, మరింత నమ్మకం. ఇలా మీ కాన్ఫిడెన్స్ని పెరుగుతుంది, మిమ్మల్ని ఒక దారికి తీసుకెళ్తుంది. మీరు ప్రయత్నించండి. ముఖ్యంగా మహిళలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు మనం ముందు పిల్లలు తర్వాత కుటుంబం, నాకు సమయం లేదు, నాకు ఈ వయసులో కొత్తగా నేర్చుకోవడం కష్టం అని మన కలల్ని వాయిదా వేసుకుంటాం. కానీ మీకు ఏదైనా నేర్చుకోవాలని కోరిక ఉంటే చిన్నగా అయినా మొదలుపెట్టండి. రోజుకు 20 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. మీరు ఈరోజు మొదలు పెడితే రేపటి మీరు ఈరోజు చేసిన ఆ చిన్న ప్రయత్నానికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్. మీకు భయంగా ఉన్న ఒక విషయం పేపర్ మీద రాయండి. దాని క్రింద దీనికోసం నేను ఈరోజు ఏదైనా నేర్చుకుంటా అని ఒక మొదటి అడుగు ఏంటి అని రాయండి. ఆ ఒక్క చిన్న అడుగే ఈరోజు వెయ్యండి. చిన్నదైనా పర్లేదు, మొదలు పెట్టడం మనకు ముఖ్యం. చివరగా ఒక విషయం, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నా నేను ప్రయత్నిస్తాను అని ముందుకు అడుగు వెయ్యడం. కాబట్టి భయాన్ని చూసి వెనక్కి వెళ్ళకండి. భయాన్ని చూసి నువ్వు ఉన్నా నేను ముందుకు వెళ్తాను అని చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ప్రస్తుతం ఏ విషయంలో భయం ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మోటివేషనల్ డిజిటల్ స్కిల్స్, AI మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని మొదట అడుగు వెయ్యండి. మీ ప్రయాణం అక్కడి నుంచి మొదలవుతుంది. థ్యాంక్ యూ అండి.